ఆఫ్ కోర్స్ వస్తూ ఉంటాయి. చూద్దాం. యా మహేష్ గారు, సో మహేష్ గారు మొదటగా ఆయన విమర్శించింది మిమ్మల్ని, మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి భుజాన మోస్తారు, బట్ అప్పుడు జరిగిన ఏంటో మీకు కూడా తెలుసు అన్నారు, బట్ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. సో ఏం చెప్తారు కారుమంచి గారి క్వశ్చన్ కి? సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మీకు ఐ న్యూస్ యజమాన్య అలాగే ప్యానల్ ఉన్న నాయకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సార్ ఇప్పుడు దీంట్లో వ్యతిరేకించే కాన్సెప్ట్ ఏముంటుంది సార్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఫెయిల్ అయితే వ్యతిరేకించాలి, ఫెయిల్ కాదు దూరం పోలే కాబట్టి. అలా కాదు చెప్పన్నా. ఏం లేదు, నేను 2014-19 మధ్య జరిగిన వాటిల్ని వ్యతిరేకించారు మీరు కూడా అని చెప్పా. అది ఓకేనా? ఆ రోజు విధానం పరంగా మనం డెఫినెట్లీ వ్యతిరేకిస్తాం. ఆ రోజు పాలసీ, ఆ రోజు సబ్జెక్ట్ అది. ఇప్పుడు నేనేమంటానంటేనా, సార్ ఇప్పుడు ఈ రోజు లాస్ట్ 2 days గా వైజాగ్ లో ఒక సమ్మిట్ జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఒక 4,975 మంది డెలిగేట్స్ దాకా పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కానీ డొమెస్టిక్ డెలిగేట్స్ కానీ ఒక నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కానీ పాయింట్ మీద కానీ B2B అనే దాని మీద చాలా వరకు ఒక మూవ్మెంట్ అయితే ఒకటి స్టార్ట్ అయిందని తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ కూడా 13,25,716 కోట్ల వరకు వచ్చినట్టు, దీని ద్వారా 16,30,000 ఉద్యోగాలు కూడా వస్తుందని చెప్పి డిఫరెంట్ సెక్టార్స్ లో మనం ఈ రోజు హిట్ చేసినట్టు సందర్భం కూడా ఉంది. ఎన్జిఓ సెక్టర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, APCRDA కానీ, టూరిజం కానీ, ఫుడ్ ఇండస్ట్రీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, టెక్స్టైల్ కానీ అన్ని కూడా. ఇప్పుడు ఒక స్టేట్ కి ఇది చాలా ముఖ్యమైన యాక్టివిటీ కదా. ఇప్పుడు దీంట్లో నేనైతే మాత్రం గతంలో వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 24 వరకు ఏం చేసిందనే పాయింట్స్ మేము తీసుకురాం. ఎందుకంటే 2024 బిఫోర్ ఎలక్షన్స్ వరకు వాళ్ళు ఏం చేశారని పబ్లిక్ ముందు వాళ్ళు పెట్టారు కాబట్టి, మేము పెట్టాం కాబట్టి వాళ్ళు ఏం రిజల్ట్స్ ఇచ్చారు కాబట్టి దట్ ఇట్స్ ద మ్యాటర్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాకున్నటువంటి ఒక 17 months ఆఫ్ గవర్నమెంట్ లో మేము ఈ రోజు ఎంత ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నాం. రెండోది ఏంటంటే సార్ వెరీ సింపుల్, ఎంత సీరియస్ గా ఉంది చెప్పడానికి ఒక చిన్న పాయింట్ చెప్తాను. సో నియర్లీ 8,80,000 దాకా మనకు SAPB మీటింగ్స్ లో ఈ యొక్క గవర్నమెంట్ 17 months లో ఈ గవర్నమెంట్ మోర్ దెన్ 12 SAPB మీటింగ్స్ ని కండక్ట్ చేసి వచ్చిన ఇన్వెస్టర్స్ ని వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి అలగేట్ చేయడం, ల్యాండ్ అలగేట్ చేయడం కానీ ఎవ్రీథింగ్ కూడా ప్రాసెస్ లో తీసుకొచ్చి మీరు ఏదైతే గ్రౌండ్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా చేసింది ఈ యొక్క ప్రభుత్వంలో దాదాపు 8,80,000 కోట్లు ఇప్పటి వరకు తోపా 12 మీటింగ్స్ చేసింది. చాలా సీరియస్ గా చెప్పాలంటే మీకు లాస్ట్ వైఎస్ఆర్సీపీ తీసుకున్నట్టయితే జస్ట్ వాళ్ళు ఫోకస్ చేసింది ఎంత అంటే ఓన్లీ 4,40,000 కోట్ల వరకు మాత్రమే దాన్ని ఫోకస్ చేసి కేవలం 5 SAPB మీటింగ్స్ మాత్రమే చేశారు. అంటే 5 years కలిపి యావరేజ్ గా ఒక సంవత్సరానికి ఒక SAPB మీటింగ్స్ చేశారు. బట్ ఈ గవర్నమెంట్ దాంట్లో గ్రౌండ్ ఎంత అయింది అది కూడా పాయింట్. ఇప్పుడు మీటింగ్లు జరగడం వేరు, సమ్మిట్లు జరగడం వేరు, MOUలు వేరు, గ్రౌండ్ ఎంత అయింది వేరు. అది SAPB లో వెళ్ళి క్లియర్ అయితేనే సార్ గ్రౌండ్ అయినట్టు. ఇప్పుడు గ్రౌండ్ అయినట్టు ఏమి లేదన్నా. SIPB ఆమోదం పొందిన ఒక నిమిషం ఉండండి అన్న. ఇప్పుడు మన కనీసము నేను ఎందుకు మీ గురించి మళ్ళా వైఎస్ఆర్సీపీ ఎందుకు టార్గెట్ చేయనంటే మళ్ళా ఎత్తి మళ్ళా లాస్ట్ ఏం చెప్పింది, గత 4 సంవత్సరాలు ఏం చెప్పింది మళ్ళా ఎందుకు చెప్పాలనేది మా కాన్సెప్ట్. ఇప్పుడు మాకు ఇచ్చిన స్పేస్ లో ఈ రోజు గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పుకోవడం కోసం మా పరిధి చెప్పాలన్నట్టు ఇది నేను కాదంటున్నా. అన్ని కూడా ఆమోదం పొందినాయి అంటే కాదు అంటున్నా అన్నా. పోనీ అన్నా, ఇప్పుడు మీ దాంట్లో మీరు చేసిందే 5 సంవత్సరాలు కలిపి 5, మేము 12 చేసామని చెప్తున్నాం. మీరు చేసింది 4,40,000 కోట్లు చేశారన్నాను, మేము 8 లక్షల కోట్లు చేసాం. మీ గ్రౌండ్ కాలేదా అని మీరు చెప్పండి, మేము గ్రౌండ్ కాలేదని మేము ఒప్పుకుంటాం. మీ లెక్క కూడా చెప్తున్నాం కదా ఇక్కడ. సో ఉండండి ఒక నిమిషం. ఇప్పుడు ఎందుకంటే సార్ ఇప్పుడు డిఫరెంట్ సెక్టార్స్ ని టచ్ చేశారు. ఒక్కటేంటంటే ఇప్పుడు అంతమంది ఇన్వెస్టర్స్ ఎందుకు వస్తారు ఈ రోజు చెప్పాలంటే, అంతకు ముందు కూడా ఒక లాస్ట్ 6 months గా ఒక గ్రౌండ్ వర్క్ కూడా చేయడం జరిగింది. గవర్నమెంట్ ఒక నమ్మకాన్ని కలిగిస్తా ఉంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది డెలిగేట్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ చూసి వెళ్ళిపోరు కదా, ఏదో జరుగుతుంది, ఏదో కాఫీ టీ లాగేసి వెళ్ళిపోరు కదా. సో కాబట్టి ఏంట్రా అంటే ఈ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే దాన్ని దాటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ ఈ రోజు ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఐ డోంట్ నో ఎంతమందికి ఇక్కడ ఆ పాలసీ తీసుకొచ్చారో ఒక ఐడియా ఉందో నాకు తెలియదు. ఎస్క్రో అకౌంట్స్ మీద తీసుకొస్తున్నారు. చెప్పాలంటే పర్టికులర్ గా ఎస్క్రో అకౌంట్స్ మీద తీసుకెళ్తున్నాము. సో థర్డ్ పార్టీ అనేది హ్యాండిల్ చేస్తుంది అనేసి. ఎస్క్రో అకౌంట్ కి ఎంత క్రెడిబిలిటీ ఉంటుందంటే ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లో నేను జస్ట్ ఎస్క్రో అకౌంట్ గురించి జస్ట్ ఏ కంట్రీస్ ఫాలో అవుతుందంటే ఏ కంట్రీస్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఫాస్ట్ తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుందో వాళ్ళందరూ కూడా ఎస్క్రో అకౌంట్స్ తీసుకొస్తున్నారు. సో ఈ రోజు మనం కూడా అంత ఈక్వల్ గా మనం కూడా అటువంటి మూవ్మెంట్ ని తీసుకురావడానికి ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొచ్చి సావరెన్ పవర్స్ కూడా తీసుకొస్తున్నాం. అంటే ఏంటంటే కేవలం ఇది ఏదో మేము గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి మా పవర్ రేపు మారితే వేరే వాళ్ళు వచ్చి క్యాన్సిల్ చేయడము అలాంటిది కూడా జరగకూడదనే కాన్సెప్ట్స్ కొత్త ప్రిన్సిపల్స్ కూడా తీసుకొస్తున్నారు. చెప్పనట్లయితే గతంలో ఇవన్నీ కూడా లేదు సార్. ఈ రోజు కూడా
మనం ప్రపంచం ఏ విధంగా పరిగెత్తుందో, ఏ విధంగా ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేస్తున్నారో అదే ఫార్ములా ఈరోజు ఏపీ కూడా చేస్తున్నందుకు మనం గర్వపడాలి. ఓకే, ఇది అట్లీస్ట్ బట్ వన్ సెకండ్ మహేష్ గారు, ప్లీజ్. ఆఫ్ కోర్స్ గర్వపడాల్సినటువంటి విషయం, ఎందుకంటే వెంకటేష్ గారు